నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వన్యప్రాణి సంరక్షణలో కార్పొరేటర్లు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. విశాఖ జూను పరిశీలించిన పవన్, జంతువుల సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని సూచన. జగన్ పాదయాత్ర ప్రకటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు. జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు? అధికారం కోసమే కదా అని ఎద్దేవా. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత వాటిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిల. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని, ఆ పాపం జగన్ అండ్ కోదేనని ధ్వజం. దుర్గగుడి అమ్మవారి ఘాట్ రోడ్డు వద్ద వైసీపీ నేతల పూజలు. లడ్డూ వివాదం సృష్టించి భక్తుల మనోభావాలను కూటమి నేతలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. పర్యావరణ సమతుల్యత, స్థిరత్వానికి వన్యప్రాణి సంరక్షణ చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ వన్యప్రాణి సంరక్షణలో భాగం కావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తన తల్లి అంజనాదేవి జన్మదినాన్ని పురస్కరించుకుని విశాఖ ఇందిరాగాంధీ జులాజికల్ పార్కులో 2 జిరాఫీలను పవన్ కళ్యాణ్ దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు వాటి సంరక్షణకు అయ్యే ఖర్చును భరించనున్నట్లు ప్రకటించారు. గురువారం ఉదయం విశాఖ జూ పార్కును పవన్ కళ్యాణ్ పరిశీలించారు. జూ పార్కులో జంతువుల సంరక్షణ నిమిత్తం ప్రస్తుతం ఏర్పాటు చేసిన సౌకర్యాలను సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జూ పార్కును మరింత అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అటవీశాఖ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మన దేశంలో వన్యప్రాణుల సంరక్షణ అంశంలో జూ పార్కులు చాలా ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో సుమారు 650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న విశాఖ జూ పార్కులో వందలాది వన్యప్రాణులు, పక్షులు ఆహ్లాదకర వాతావరణం మధ్య జీవిస్తున్నాయని, వాటిని సంరక్షణ మనందరి బాధ్యత అని ఈ సందర్భంగా తెలియజేశారు. మా కుటుంబం మొత్తం జంతు ప్రేమికులమని, జంతు సంరక్షణపై చాలా శ్రద్ధ పెడతామని తెలియజేశారు. వైసీపీ అధినేత జగన్ పై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పాదయాత్ర ఎందుకు అని, అధికారం కోసమే కదా ఈ పాటలు అని విమర్శలు చేశారు. అధికారం ఇస్తే ఏం చేస్తారని, వైఎస్ఆర్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా అని ఆమె ప్రశ్నించారు. నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదని, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తా అన్నారని, అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదు అని ఆమె ప్రశ్నించారు. మద్య నిషేధం అన్నారని, అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి క్యాష్ పద్ధతిలో మద్యం మాఫియా చేశాడని ఆరోపించారు. రిషికొండ వేల ఏళ్ల నుంచి నిలబడ్డ కొండ అని, రిషికొండను బోడిగుండు చేశాడని అన్నారు. అధికారం ఇస్తే ఒకరోజు కూడా బయటకు రాలేదని, ఆ పార్టీ వాళ్ళకే అందుబాటులో లేడని దుయ్యబట్టారు. కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో, నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు మరి కల్తీ మద్యంతో ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం మాఫియా చేయలేదా? అధికారం ఇస్తే ఏం చేశారు? ఋషికొండ వేల సంవత్సరాల తరబడి నిలబడ్డ కొండ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే ఏమైంది? బోడిగుండయింది. ఏమొచ్చింది? అధికారం ఇస్తే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? కనీసం అధికారం ఇస్తే ప్రజల్లో ఎప్పుడైనా తిరిగారా? ప్రజలకు ఎప్పుడైనా కనిపించారా? కనీసం వాళ్ళ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకైనా అందుబాటులో ఉన్నారా? ఆఖరిన సిద్ధం సభలు పెట్టి కొన్ని నెలలు తిరిగారు తప్పితే అసలు జనాలలో ఎప్పుడైనా తిరిగారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు పాదయాత్ర చేస్తారా? ఎవరిని మోసం చేద్దామని? ఎన్నిసార్లు మోసం చేద్దామని? ఎబ్రహాం లింకన్ గారు ఒక మాట అన్నారు, టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్, గివ్ హిమ్ పవర్. ఇది నేను అనలేదు, ఎబ్రహాం లింకన్ గారు అన్నారు. టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ అ మ్యాన్, గివ్ హిమ్ పవర్. అంటే ఒక మనిషి నిజమైన నైజం తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు. మనం చూసాం, పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి. జగన్మోహన్ రెడ్డి గారి
నైజం మారాలి. జగన్మోహన్ రెడ్డి గారులో మార్పు వస్తే, జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడిస్తాడేమో. కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించడు, ప్రజలు ఆశీర్వదించరు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో తిరుమల లడ్డూను కల్తీ చేశారని, ఆ పాపం జగన్ ఎండుకోదేనని ధ్వజమెత్తారు. కోట్లాది మంది భక్తులు ఆరాధించే తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక ఇచ్చిందని ప్రస్తావించారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా బాధ్యతలు విస్మరించి అసత్య ప్రచారాలు చేస్తుంటారు అని మంత్రి ధ్వజమెత్తారు. జంతు కొవ్వులు కూడా ఉంది అని చెప్పి క్లియర్ గా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. ఇవాళ దీని మీద ఏదైతే వచ్చిన వెంటనే సిట్ కూడా దీని మీద విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో సిబిఐ, సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయ్యి సిబిఐ వాళ్ళకి చెప్పడం జరిగింది. సిబిఐ ఇచ్చినటువంటి దాంట్లో కూడా క్లియర్ గా 2019 తర్వాత మరి ఆనాడు బ్లాక్ లిస్ట్ లో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి కొన్ని సడలింపులు కూడా చేశారు. నిబంధనల సడలింపు కూడా చేసి చెత్త కంపెనీలన్నిటి కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసి, అంటే దేనికోసం చేశారు? వాళ్ళ కమిషన్ల కోసం చేశారు. మరి ఆ దేవుని మీద నమ్మకం లేక చేశారా? జగన్మోహన్ రెడ్డికి ఎలాగో విశ్వాసం లేదు. ఎందుకంటే చూసాం అక్కడ ఉన్నటువంటి ఆనాడు ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు కూడా డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళారు. అన్యమతస్తులుగా ఉన్నటువంటి వ్యక్తులు డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటే ఏనాడు కూడా డిక్లరేషన్ అవ్వలా. దేవుని యొక్క పవిత్రత గురించి ఏ రోజు కూడా అతను ఆలోచించరా. మరి అటువంటి వ్యక్తి అధికారంలో ఉండి నెయ్యి కల్తీ చేసి ఇవాళ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి చైర్మన్ పిఏ అకౌంట్ లో డబ్బులు 4.5 కోట్ల రూపాయలు పడ్డాయి. కేజీకి 25 రూపాయలు ఇవ్వాలని చెప్పి నెయ్యికి వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. నివేదికలు వస్తున్నాయి. వాళ్ళు బొంకుతా ఉన్నారు, ఎక్కడ కల్తీ జరగలేనట్టుగా బొంకుతా ఉన్నారు. దాంట్లో పామాయిల్ ఉందని, దాంట్లో నెయ్యి అనేది లేదని, తక్కువ శాతం కొవ్వు పదార్థాలు, జంతు కొవ్వు కూడా ఉండడానికి అవకాశం ఉందని చెప్పి ఇస్తే ఇవాళ అవన్నీ కూడా తప్పించే మాటలు మాట్లాడతాను. నిజంగా చాలా దుర్మార్గం. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు కూడా లేదు. ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం, ఆ స్వామి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉంది. ప్రతి ఒక్కరు హిందువులో కూడా ఒక నమ్మకం ఉంది. అటువంటి నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా వాళ్ళు చేసి ఇవాళ బొంకే కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా సిగ్గుచేటు. ఇవి పూర్తి నివేదిక రావాల్సింది ఉంది. పూర్తి నివేదిక వచ్చిన తర్వాత డెఫినెట్ గా దీంట్లో బాధ్యులైన వారి మటుకి తప్పించుకోలేరు. ఆ స్వామి తప్పించలేరు. ఎందుకంటే చూసాం కదా, గతంలో 7 కొండలను 5 కొండలు చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు ఏమైందో చూసాం. ఆ స్వామితో పరాస్కాలాడు. లడ్డు వివాదం సృష్టించి భక్తుల మనోభావాలను కూటమి నేతలు దెబ్బతీశారని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్ట్ వచ్చిందని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం పేరుతో అపచారం చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్టు వచ్చిన నేపథ్యంలో గురువారం వైసీపీ నేతలు ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం ఘాట్ రోడ్డు వద్ద కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ఇన్ఛార్జి దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీచ రాజకీయాల కోసం చంద్రబాబు పవిత్రమైన స్వామివారి లడ్డూను కూడా అపవిత్రమైందని అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. హిందువులను వైసీపీకి దూరం చేయాలని చంద్రబాబు కుటీల ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో కలిసినాయని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా నానా యాగి చేశారు. వెంకటేశ్వర స్వామి యొక్క మనోభావాలు, భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. అదే మళ్ళీ పవన్ కళ్యాణ్ చూసుకుంటే కనుక సనాతన ధర్మం అని చెప్పని ఏదో 11 రోజులు దీక్ష చేస్తున్నానని చెప్పని దీక్ష చేసి అడావడిగా వచ్చి మెట్లు కడిగాడు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోరు పెనాయిలతో కడగాలి. ఈరోజు వాళ్ళు చేసిన అపచారానికి, వాళ్ళు చేసిన తప్పులకి ఎంతోమంది వెంకటేశ్వర భక్తులందరూ కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళందరూ కూడా బాధపడిన పరిస్థితి. జరగని కల్తీని జరిగినట్టు చెప్పడం, ఏదైతే అయోధ్యకు పంపించిన లడ్డూలో కూడా జంతు కొవ్వు కలిసిందని చెప్పని అయాం సనాతని. దేశ చరిత్రలో
దేవుని కూడా రాజకీయాల కోసం వాడుకునే నీచమైన బుద్ధి సంస్కృతి ఉన్న నాయకుడు పార్టీ ఏదో ఉందంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న కూటమి నాయకులు. సిగ్గు లేకుండా ఈరోజు ఎంతోమంది కోట్లాది మంది ప్రజానికం, కోట్లాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామిని పూజించుకుని దైవంగా ఆరాధించుకునే వెంకటేశ్వర స్వామి ఒక ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చెప్పని, జంతువు కొవ్వు కలిసిందని చెప్పని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రపంచవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు చెప్పగానే ఊపుకుంటూ వచ్చి ఇదే కనకదుర్గమ్మ దేవాలయంలో మెట్లు కడిగి నేను సనాతన ధర్మాన్ని కాపాడతానని చెప్పని ప్రజానికానికి అబద్ధాలు చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ నువ్వు ఇదే కనకదుర్గమ్మ గుడికి వచ్చి మళ్ళీ అమ్మవారి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అప్రజాస్వామిగా పరిపాలిస్తున్నాడు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కుట్రల్లో కుతంత్రాలతో స్వామివారి లడ్డూని రాజకీయం కోసం ఉపయోగించుకుంటా ఉన్నాడు. మా ప్రభుత్వ హయాంలో మా చైర్మన్లు కానీ, మా ప్రభుత్వం కానీ, మా అధికారులు కానీ ఎక్కడా కూడా చిన్న తప్పు చేయలేదు అని చెప్పని ఆనాడే సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన దరిమిలా ఈ యానిమల్ ఫ్యాట్ కలిసిందే అని చెప్పని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆరోపణ చేశారో అది అబద్ధమో అని చెప్పని, అది అసత్యమో అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కుతంత్రంతో ఆ ఆరోపణ చేశారు అని చెప్పని నిన్న సిబిఐ ఛార్జ్షీటు సమర్పించిన తర్వాత ఈ ప్రపంచానికి, ఆంధ్రప్రదేశ్కి, భారతదేశానికి వెంకటేశ్వర స్వామి యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భక్త జనాలకి అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం, చంద్రబాబు నాయుడు గారి యొక్క కుట్ర అర్థమైంది. అందులో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యానిమల్ ఫ్యాటు లేదు అని చెప్పి తేల్చారు. మేము ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే లోకేష్ కానీ ఒక సవాల్ విసురుతా ఉన్నాం. మీరు ఏదైతే 18 సెప్టెంబర్ తిరుమలలో ఇంద్రకీలాద్రి అధికారుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. త్వరలోనే తిరుమల తరహాలో అధునాతన సాంకేతికతతో ఇంద్రకీలాద్రిపై భక్తులకు రుచికరమైన నాణ్యమైన ప్రసాదాలు అందించేలాగా చర్యలు తీసుకోనున్నట్లు సీనా నాయక్ వెల్లడించారు. విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు అందించే ప్రసాదాలు అన్నప్రసాదం నాణ్యతను మరింత పెంచేందుకు అధికారులు ముందడుగు వేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఆలయ ఈవో వికే సీనా నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం నేడు తిరుమల క్షేత్రాన్ని సందర్శించింది. తొలుత ఈవో సీనా నాయక్ తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరిని కలిసి దుర్గమ్మ వారి ప్రసాదాన్ని అందజేయడం జరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదం తయారీ, భోజనశాల విస్తీర్ణం, ఒక్కో బంతికి ఎంతమంది కూర్చుంటారు, వడ్డన మరియు భక్తుల భోజనం ముగించే సమయం వంటి సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. త్వరలోనే తిరుమల తరహాలో అధునాతన సాంకేతికతతో ఇంద్రకీలాద్రిపై భక్తులకు రుచికరమైన నాణ్యమైన ప్రసాదాలు అందించేలాగా చర్యలు తీసుకోనున్నట్లు సీనా నాయక్ వెల్లడించారు. మత్స్యకారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రులు అచ్చెన్నాయుడు, ఎస్ సవిత, కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తుందని, ఫిష్ ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. బీసీలలో ఉన్న అన్ని కులాల వారు ఆర్థికంగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. చైర్మన్ రామ్ ప్రసాద్ నేతృత్వంలో మత్స్యకారుల బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఏపీ ఫిషరీస్ చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార సభ తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో గురువారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని ఏపీ ఆప్కాస్ చైర్మన్ యాటగిరి రాంప్రసాద్ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలకు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. 2019కి ముందు చంద్రబాబు మత్స్యకారుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. చైర్మన్, డైరెక్టర్ అందరూ కలిసి మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.
నూతన చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన యాటగిరి రాంప్రసాద్ మాట్లాడుతూ తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనకింతటి పెద్ద బాధ్యతను అప్పగించిన చంద్రబాబు నాయుడుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ బడుగు బలిగిన వర్గాల పార్టీ అనే దానికి నేనే నిదర్శనం. పనిచేసే ప్రతి కార్యకర్తకు వయస్సు పెద్ద చిన్న లేకుండా, కులం మతం లేకుండా అందరికీ న్యాయం జరిగే పార్టీ ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబు గారు, లోకేష్ గారి నాయకత్వంలోనే ఈరోజు బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేయడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నా. నేను కడప జిల్లాకు చెందిన వ్యక్తిని, ఒక సామాన్య కార్యకర్తను. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిపై చేసిన పోరాటాలు కావచ్చు, పార్టీ ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తూ నేను చేసిన కార్యక్రమాలు కావచ్చు, అంతకుముందు నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీని నమ్ముకుని ముందుకెళ్లే విధానం కావచ్చు, మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన మన ముద్దుబిడ్డ శ్రీ కొల్లు రవీంద్ర గారి అడుగుజాల్లో ముందుకెళ్తూ పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను శిరసావహిస్తూ నేను చేసిన కార్యక్రమాలను గుర్తించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఒక సామాన్య కార్యకర్త కింద నన్ను రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమైక్య చైర్మన్ గా పార్టీ అనౌన్స్మెంట్ చేయడం, ఇది కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయి కాబట్టి పార్టీ సీఎం గారు నారా లోకేష్ గారు కూటమి ప్రభుత్వం యొక్క సూచనల మేరకు మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మత్స్యకారుల నాయకుడు మైనింగ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి సూచనలు సలహాల మేరకు 13 జిల్లాలకు సంబంధించిన జిల్లా అధ్యక్షులు మద్దతుతో ఈరోజు నేను ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఎన్నుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. నా మీద పెట్టిన నమ్మకాన్ని పార్టీకి కానీ, అచ్చెన్నాయుడు గారికి కానీ, కొల్లు రవీంద్ర గారికి కానీ, స్థానికంగా నాకు మా ఎమ్మెల్యే గారు మాధురెడ్డి గారు, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారి వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకంగా పనిచేస్తానని, రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మత్స్యకారుల సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్లి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పాపం జగన్దేనని ధ్వజమెత్తారు. శ్రీవారి లడ్డూలో కలిసిన కల్తీ నెయ్యిపై సిట్ ఇచ్చిన నివేదికతో కూటమి నేతల ఆధ్వర్యంలో గురువారం తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పటమటలంకలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. టీటీడీలో కల్తీ నెయ్యిపై పటమటలంక రామాలయం నుండి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ జరిగింది. పటమటలంక రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లడ్డూలో కల్తీ నెయ్యి కలిసిందని సిట్ నివేదిక ఇచ్చిందని ప్రస్తావించారు. జగన్ హయాంలో శ్రీవారి లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండేది కాదని, ఎందుకలా అవుతుందని చాలా మంది తనను అడిగేవారని గుర్తు చేశారు. ఒక్క లడ్డూలోనే కాదని అన్నప్రసాదంలోనూ నాడు నాణ్యత లోపించిందని తెలియజేశారు. జరిగింది ఏంటి ఈ లడ్డు వాసన రావట్లేదని, లేదా కమ్మగా ఉండట్లేదని, ఎక్కువ సమయం నిల్వ ఉండట్లేదని చెప్పి అనుకునేవాడు. కానీ ఇంత ఘోరానికి జంతు కళేబరాల నూనె తీసుకొచ్చి కలిపి లడ్డూ ప్రసాదాలు చేసి తత్వంతో ముందుకు వెళ్ళారని చెప్తే ప్రతి ఒక్కరు కూడా గుండెలు చాలా బొరువెక్కుతా ఉన్నాయి. ఇది చాలా చాలా దురదృష్టకరం. అంతేకాదు అన్న ప్రసాదంలో కూడా చూసినా ఆ రోజు ఎంతోమంది దీంట్లో వీడియోలో పెట్టేవాళ్ళు ఈ అన్నం చూడని శుద్ధగా అయిపోయిన అన్నం. అదేవిధంగా పరిశుభ్రత లేని విధానం, అక్కడ భక్తులకి ఎంతో ప్రేమతో వచ్చిన వారికి భోజనం పెడదామనే ఆలోచన అక్కడ ఎవరికి లేకపోవడం, ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం. ఈరోజు సుప్రీంకోర్టు నిర్దేశించబడిన సిట్ ద్వారా ఉన్న నిజాలన్నీ కూడా బయటకు వచ్చాయి. దీనికి ఆ దేవుడు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి ఉండదని చెప్పి భావిస్తూ ఆ యొక్క భగవంతుడికి జరిగిన ఈ భక్తుల మనోభావాలకు జరిగిన ఈ ద్రోహాన్ని ఇవాళ ప్రక్షాళన చేయడానికి గుడిని శుద్ధి చేయటం, అదేవిధంగా ఊరేగా ప్రజల్ని అవగాహన పరచడం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి నరసింహ యాదవ్ గారు ముఖ్య జరిగిందని సుప్రీంకోర్టు సిట్ దర్యాప్తు సంస్థ ఇచ్చిన దరిమిల మనం గత ప్రభుత్వంలో 2019, 24, 5 సంవత్సరాల్లో అనుమానం వ్యక్తం చేస్తూ వచ్చాం. ఈ తిరుపతి శ్రీవారి లడ్డూలో మరి కల్తీ జరిగింది. ఎందుకంటే అక్కడ పాలు కొనలేదు, వెన్న కొనలేదు, నెయ్యి మాత్రం సరఫరా అవుతూ ఉంది. మరి అక్కడ చూస్తే ఈ రోజున సిట్ దర్యాప్తు సంస్థ ఏం చెప్పిందంటే, ఈ రోజున మరి జంతు కొవ్వులు
మరి పామాయిల్ లాంటి వాటిని కలిపి కెమికల్స్తో ఈ నెయ్యిని తయారు చేసింది అని. ఇది ఎంత ఘోరం, ఎంత పాపం. ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలని ఎంత దెబ్బతీస్తుందో. మరి మనం ఈరోజు కాదు, గతంలో మనకి స్వాతంత్రం రాక మునుపు కూడా బ్రిటిష్ వాళ్ళ పాలనలో ఆ రోజున సిపాయిల్ని 1857లో అనుకుంటా, అప్పుడు సిపాయిలు మన వాళ్ళనే భారతీయుల్ని సిపాయిలుగా పెట్టుకునేవారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి తూటాలను ఉపయోగించమని ఆ రోజున తూటాలని నోటితో కోరి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా పార్లమెంట్ అధ్యక్షురాలు, అదేవిధంగా ఎమ్మెల్యే గారికి, ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ పార్టీ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడమే కాకుండా, ఈరోజు మీరందరూ చూశారు రాష్ట్ర వ్యాప్తంగా గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హిందూ దేవాలయాల పట్ల ఏ విధానం జరిగింది, ఏ విధానాలు అవలంబించారనేది స్పష్టంగా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. గతంలో కూడా నేను వెంకటగిరి సభలో చంద్రబాబు నాయుడు గారు మేమందరూ కూడా సభ అక్కడ జరుగుతూ ఉన్నప్పుడు ఆ సభలో చెప్పాను, ఎన్నికల ముందే, అంటే సుమారు 2.5 సంవత్సరాల క్రితమే ఏదైతే స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామి దీనికి సంబంధించి ప్రధానమైన ఏదైతే తలుపులు తెరుస్తారో యాదవులు మొదటి దర్శన భాగ్యం ఎవరికైతే ఉందో వాళ్ళ బంధువుగా నేను ఈరోజు రాష్ట్ర యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ కూడా చైర్మన్గా పనిచేయడం జరిగింది. అంతకుముందు కూడా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తిరుపతి చైర్మన్గా వ్యవహరించడం, గత 5.5 సంవత్సరాల కాలంగా కూడా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షునిగా కూడా కొనసాగుతా ఉన్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నందమూరి తారక రామారావు అభిమానిగా పార్టీలో నేటి వరకు కొనసాగుతూ ఉండడం జరిగింది. శ్రీవారి తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందన్న విషయం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ దర్యాప్తు సంస్థ స్పష్టంగా తేల్చి చెప్పిందని, ఇది జగన్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ అన్నారు. ధార్మికతపై దాడి చేసిన వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు కూడా బుద్ధి చెప్పారని తెలిపారు. గురువారం ఉదయం గురునానక్ నగర్ లోని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి పాలనలో తిరుమల లడ్డు ప్రసాదంలో సరైన నెయ్యి వాడక వాసన కూడా రావటం లేదని భక్తులు అప్పుడే ఆవేదన వ్యక్తం చేశారని గుర్తు చేశారు. ఈ రోజు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తులో లడ్డు తయారీలో వాడింది అసలు నెయ్యే కాదని తేల్చి చెప్పిందని అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇంత ఘోరమైన పాపం చేసిన జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. వైకాపా వారికి ధార్మికత అన్నా భక్తుల మనోభావాలు అన్నా కూడా లెక్కలేదని, దేవుడి ప్రసాదంలో కూడా అవినీతి చేయగలిగే స్థాయికి దిగజారని ఘాటుగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పాలన మొత్తం అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతో నిండిపోయిందని మండిపడ్డారు. హిందువుల దేవదేవుడిగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డులో జంతు నూనెలు కలపటం కంటే నీచమైన చర్య ఇంకేది లేదని అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీవారి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన సందర్భంగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరాన్ని మరి గుర్తించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ రోజున దేవాలయాల శుద్ధీకరణ చేయటమే కాకుండా మరి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించటం. మరి గతంలోనే మనం 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగింది. తిరుపతి లడ్డూలో మరి చాలా నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన నేతి వాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేస్తూ ఉన్నారని మనం అనుమానం వ్యక్తం చేయటం జరిగింది. కానీ ఆ రోజున ఈ వైసీపీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోని పరిస్థితి. ఈ రోజున మాత్రం సుప్రీంకోర్టు తేల్చి చెప్పినది ఏంటంటే అది అసలు నెయ్యే కాదు, పాల నుంచి తీసిన వాళ్ళు 1 లీటర్ పాలు అనేది లేకుండా కేవలం జంతు కొవ్వులతో మరి పామాయిల్ లాంటివి వాడి ఆ నేతిని తయారు చేశారని చెప్పి సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన దరిమిల
ఇది ఎంత ఘోరమైన పాపం అంటే వీళ్ళకి ఒక ధార్మికత అనేదే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక సామాన్యుడు. మరి పొరపాటున రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజున ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఒక అవినీతి అక్రమాల పుట్టగా తయారవటమే కాకుండా మరి హిందూ మతస్థులు ఎంతో దైవంగా దేవదేవుడుగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా అవినీతి జరగటం. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన విషయం సిట్ విచారణలో బహిర్గతమైందని టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు వెల్లడించారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. సింగనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సెంట్రల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో దేవాలయాల శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి వింజమూరి సతీష్ బాబులు పాల్గొని మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి అపవిత్రం చేశారని అన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్రంలోని దేవాలయాలను శుద్ధి చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు. అందులో భాగంగా సింగనగర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించామని అన్నారు. అనంతరం దేవాలయ శుద్ధి కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి స్వచ్ఛమైన నెయ్యి బదులు మరి కల్తీ చేసి ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులకి ఇచ్చి వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా భక్తుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీసినందుకు గాను మరి ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఇవాళ ఈ సెంట్రల్ నియోజకవర్గం సింగనగర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రోక్షణలు మరి ఆలయాన్ని శుద్ధి చేసి ఈ రోజు భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ సిట్ ద్వారా అసలు అందులో నెయ్యే లేదు అంటే అందులో నెయ్యి లేదు కాబట్టి నెయ్యి కల్తీ జరగలేదని చెప్పేసి తమ అబద్ధపు రోత సాక్షి పత్రికలో అవినీతి పార్టీలో ఏదైతే నేతి బీరకాయలో నెయ్యి లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి కాలంలో తిరుపతి లడ్డూలో నెయ్యి లేదు అన్నది అంతే వాస్తవం. మరి నెయ్యి కాకుండా దానిలో పామోలిన్ గాని బీటా క్యారోటిన్ గాని ఈ విధంగా 60.10 లక్షల లీటర్ల నెయ్యి అవినీతి జరిగింది. 20 కోట్ల లడ్డూలు దాని చేత తయారు చేయబడ్డాయి. స్వామివారి కాంకర్యానికి అన్న ప్రసాదాలకు ఉపయోగించబడ్డాయి. సో దాని వల్ల 250 కోట్ల పైగా అవినీతి జరిగింది. మేరకు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని గత ప్రభుత్వం అవహేళన చేస్తూ వారి పవిత్రమైనటువంటి ప్రసాదమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కూడా అపవిత్రత కలిగేటువంటి విధంగా నెయ్యి కలపవలసినటువంటి ప్లేస్లో జంతు కలేబాలకు సంబంధించినటువంటి ఆయిల్ని దానిలో కలిపి చేయటం వల్ల భక్తులందరూ కూడా ఆ పవిత్రత దెబ్బతిందని నేడు సిట్ ద్వారా బహిర్గతమైనటువంటి సందర్భంలో ప్రతి దేవాలయాన్ని కూడా పవిత్రతతో కూడినటువంటి విధంగా శుద్ధి చేయాలని పిలిపించినటువంటి నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోనమేశ్వర గారి ఆదేశాల మేరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీ నాయకత్వ ఆధ్వర్యంలో నేడు సెంట్రల్ నియోజకవర్గంలో సింగనగర్లోని వెంకటేశ్వర దేవాలయాన్ని ఈనాడు శుద్ధి చేసి పవిత్రంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలను భవిష్యత్తులో జరగకూడదు. ఆ పవిత్రతని మరి దిశలో వ్యాప్తి చేసేటువంటి విధంగా ముందుకు సాగాల. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆ పవిత్ర దేవాలయాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వన్యప్రాణి సంరక్షణలో కార్పొరేటర్లు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు. విశాఖ జూను పరిశీలించిన పవన్ జంతువుల సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ స్వీకరించాలని సూచన. జగన్ పాదయాత్ర ప్రకటనపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్లు. జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు? అధికారం కోసమే కదా అని ఎద్దేవా. ఎన్నికల్లో హామీ ఇచ్చిన జగన్ ఆ తర్వాత వాటిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించిన షర్మిల. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ హయాంలో తిరుపతి లడ్డూను కల్తీ చేశారని, ఆ పాపం జగన్ అండ్ కోదేనని ధ్వజం. దుర్గగుడి అమ్మవారి ఘాట్ రోడ్డు వద్ద వైసీపీ నేతల పూజలు. లడ్డూ వివాదం సృష్టించి భక్తుల మనోభావాలను కూటమి నేతలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.
నమస్కారం.